పూలమెట్‌కు మీకు పునఃస్వాగతమండి. లాస్ట్ టైమ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. బరువు ఎంత తగ్గాలి? మన లాంగ్ టర్మ్ గోల్ ఏంటి? మన షార్ట్ టర్మ్ గోల్ ఏంటి అన్నది. ఒకవేళ మీరింకా చూడలేదైతే ఆ వీడియో చూడొచ్చు. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఈటింగ్ ప్యాటర్న్. ఈ ఈటింగ్ ప్యాటర్న్ అంటే తినే పద్ధతి. ఇది చాలా ముఖ్యమండి తెలుసుకోవటం. ఎందుకంటే ఈ తినే పద్ధతి అనేది మనకి ఫ్యూచర్‌లో ఫాస్టింగ్ స్టార్ట్ చేసినా కూడా అది కొనసాగనివ్వకుండా చేస్తుంది. ఎందుకు ఈ తినే పద్ధతుల మీద పడ్డానంటే పొద్దున లేవగానే నాకొకళ్ళు కనిపిచ్చారండి. మిస్టర్ లడ్డు గారు ఆబ్వియస్‌లీ. కాపోతే ఆయన కనిపిచ్చిన వాళ్ళు ఒక్కళ్ళే కనిపిచ్చకుండా తేనె బాటిల్‌తో కనిపిచ్చారు. తినే పద్ధతి గనక కరెక్ట్‌గా లేకపోతే మీరు గోల్ వైపు కాకుండా గోల్‌కి అపోజిట్ ఎళ్ళే ప్రమాదం ఉంది. ఇదిగోండి లడ్డు గారు, అలాగే ఆయన తేనె బాటిల్ ఆల్‌మోస్ట్ సేమ్ కలర్ ఉన్నారు. తక్కువ తింటున్నామనే అపోహండి. ఎందుకంటే మనం తక్కువ తింటున్నామని మనం అనుకోవటం వల్ల తగ్గిచ్చే అవకాశం చాలా తక్కువ. ఇప్పుడు ఒక వ్యక్తి వ్యాయామం, ఎక్సర్‌సైజ్ చేస్తున్నాడు అనుకోండి. అతను ఎక్కువ తినటంలో తప్పు లేదు. ఎందుకంటే ఎంత తింటున్నాడో దాన్ని కరిగించుకోగలడు గాబట్టి. ఇప్పుడు మనం ఓ మాదిరిగా తింటున్నాం. కానీ వ్యాయామం, ఎక్సర్‌సైజ్ మాత్రం చాలా తక్కువ జేస్తున్నాం. లేదా అసలు చెయ్యట్లేదు అన్నప్పుడు మనం ఎక్కువ తిన్నట్టే. ఎక్కువ తినటం అనేది సహజంగా మనం చేసే పని. ఇప్పుడు తక్కువ అనేది మోతాదులోనే కాదండి చూసుకోవాల్సింది. క్యాలరీ డెన్సిటీ. అంటే ఇప్పుడు ఒక గ్లాస్ నిమ్మకాయ నీళ్లు వేరు. ఒక గ్లాస్ మ్యాంగో లస్సీ వేరు. ఆ 2 వేరు వేరు థింగ్స్. 2 ఒకటి గాదు. సో, ఒకటి తాగటం వల్ల క్యాలరీలు తక్కువ వెళ్తాయి శరీరం లోపలికి. ఒకటి తాగటం వల్ల క్యాలరీలు ఎక్కువ వెళ్తాయి శరీరం లోపలికి. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మన జర్నీని ఇబ్బంది పెట్టేది, రేపు మొదలు పెడదాంలే సరిగ్గా తినటం. నేనిప్పటిదాకా ఆ రేపు అనేది ఎప్పుడు రావటం చూడలేదు. మొదలుపెడితే ఈరోజు మొదలుపెట్టండి. ఇంట్లో తినుబండారాల ఖజానా పెట్టుకోవటం. ఇప్పుడు ఇంట్లో కాస్త రకరకాల వస్తువులు తినేవి పెట్టుకోవటం వల్లేంటంటే, ఒకటి ఏదో ఒక టైంలో మీరు ఎంత నిష్టగా ఉన్నా గూడా, ఆ చేతులు కాస్త ఆ గవ్వల ప్యాకెట్‌లోకో, లేదా ఆ కూల్ డ్రింక్ బాటిల్స్ పైకో వెళ్ళిపోతాయి. వాటిని ఆపటం చాలా కష్టం. అసలు ఇంట్లో అవసరం మేరకు మనం చేసుకోగలిగిన ఫుడ్ ఐటెమ్స్ ఉండాలి గానీ, ఆల్రెడీ తయారు చేసి ప్రాసెస్డ్ ఫుడ్ అంటే బయట తయారు జేసి, మనం ఇంట్లో పెట్టుకునే సరుకైతే అసలు ఉండకూడదు. మళ్ళీ ఇప్పుడు ఆ 2 మినిట్స్‌లో, 3 మినిట్స్‌లో చేసే పదార్థాలుంటాయి గదా! వాటిని మళ్ళీ తీసుకొని ఉంచుకొని నేనే తయారు చేస్తున్నాను అని చెప్పి చాలా తెలివై ప్రదర్శన అయితే చేయకండి. ఇంకొకటి సహవాసం. ఇప్పుడు మిస్టర్ లడ్డూ గారు ఒక్కళ్ళే తినటం వేరు. లడ్డూ గారు జిలేబీ గారితో కలిసి తినటం వేరు. ఇద్దరు ఫుడ్డీస్ కాస్త ఒక చోట ఉండగూడదండి. ఎలా అయితే ఒక ఒరలో 2 కత్తులు ఉండకూడదో, అలా ఇద్దరు ఫుడ్డీస్ గనక ఒక చోటుంటే ఒకళ్ళనొకళ్ళు తినటానికి మోటివేట్ చేసుకుంటారే గాని తగ్గటానికి మోటివేట్ చేసుకోరు. ఇంకోటి ఇంద్రియ నిగ్రహణ. మామూలుగా పెద్దలేమని జెప్పారు? సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని చెప్పారు. మనమేం జేసాం? సర్వేంద్రియానాం జిహ్వ ప్రదానం జేసాం. జిహ్వ అంటే నాలుక. సో, ఎప్పుడైతే దానికి పెద్ద స్థానం ఇచ్చామో, అది కాస్త తినటం మొదలుపెట్టేసింది. ఇలా తినటం వల్ల ఏమవుతుందంటే, రుచికరమైన వస్తువులు తిన్నప్పుడు లోపల బ్రెయిన్‌లో మనకి రివార్డ్ అండ్ పనిష్మెంట్ సెంటర్స్ అని ఉంటాయి. రివార్డ్ అంటే బహుకరించేవి. పనిష్మెంట్ అంటే శిక్షించేవి. బహుకరించే సెంటర్స్ యాక్టివేట్ అయినప్పుడు మనకి చాలా ఆనందం కలుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ రుచికరమైన తిండి తిన్నప్పుడు ఈ బహుకరించే సెంటర్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. సో, అవి కాస్త మనకి ఇంకా మోటివేషన్‌గా తయారవుతాయి. అంటే ఎప్పుడు రుచికరమైన వస్తువు తిను అని మనకి చెప్తదన్నమాట. ఇంకొకటి మన స్టమక్ కెపాసిటీని మనం ఓవర్ ఎస్టిమేట్ చేయటం. అంటే తినగలదులే అని పెట్టేస్తా ఉంటామన్నమాట ఆపకుండా. ఇలా పెట్టేయటం వల్లేంటంటే, అది బాగా స్ట్రెచ్ అవుతా ఉంటది. సో, అదేమనుకుంటదంటే, ఓకే. పెడుతున్నాడు. సో, నేను తీసుకోవాలి. నేను మరంత తీసుకోగలగాలంటే నేను కొంచెం పెద్దగుండాలి గదా! అని అనుకుంటది. సో, అది కొంచెం కొంచెం పెద్దగా అవుతది. మీ కెపాసిటీ గూడా పెరిగిపోతుంది. తక్కువ తినే వాళ్ళకన్నా ఎక్కువ తినే వాళ్ళలో స్టమక్ కొంచెం పెద్దగా ఉంటది. అందుకని
ఇంకా పడతది. సో, మీరు తినే కొద్దీ పడతదనమాట. అందుకోసం తక్కువ తినటం వల్ల మనం స్టమక్ తక్కువ ఉంటది. తక్కువ ఫుడ్ పడతది. అదే ఎక్కువ తింటే ఎక్కువ స్టమక్ తయారవుతది పెద్దగా. అలాగే ఫుడ్ మోతాదు గూడా ఎక్కువ పడతది. అందుకోసం అని చెప్పి మితిగా తినటం ముఖ్యం. ఇంకొకటి ఈ ఒక్క రోజే కదా! ఈ ఒక్క రోజే అనే మాట ఎన్ని రోజులనుంటారో మీరు ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకోండి. మనం కాస్త ఒక్కరోజే కదా! ఎక్కువ తినేయొచ్చులే. తర్వాత నుంచి మళ్ళీ సరిగ్గా జేద్దాం. అలా అనుకోవటం వల్ల ఏంటంటే, ఆ ఒక్క రోజు అనేది అలవాటయిపోతది. వారంలో ఒక రోజుతో మొదలుపెడతారు. తర్వాత వారంలో 2 రోజులవుతాయి. ఆ తర్వాత వారంలో 2 రోజులు మాత్రమే సరిగ్గా తింటూ, మిగతా రోజులన్నీ ఆ ఒక్క రోజులు. తినే పద్ధతి అనేది సరిగ్గా ఉండటం అనేది జీవన శైలిలో భాగమవ్వాలి. ఫైనల్‌గా సాటిస్ఫాక్షన్. ఈ సాటిస్ఫాక్షన్ అనేది అసలెప్పుడు రాకూడదు. సాటిస్ఫాక్షన్ వచ్చేసిందంటే ఆపేస్తుంది. సో, సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడు రావచ్చు? లాంగ్ టర్మ్ గోల్ అచీవ్ అయ్యాక. అప్పుడు మాత్రమే రావాలి. షార్ట్ టర్మ్ గోల్స్ అనేవి సాటిస్ఫాక్షన్‌కి గాకుండా మోటివేషన్‌కి పనికి రావాలి. లాంగ్ టర్మ్ గోల్ అచీవ్ చేయటానికి. ఇన్ని చెప్పాను కదా! ఈ అన్నిటిని కాస్త మీరొకసారి లిస్ట్ చేసుకొని, మీలో ఏవి ఫాల్ట్స్ ఉన్నాయి, వాటిని మీరెంత వరకు కరెక్ట్ చేసుకోగలరు అన్నది మాత్రం చూసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఫాస్టింగ్‌కి సంబంధించిన ఇంకో కాన్సెప్ట్‌తో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు సెలవ మరి. సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ బటన్‌ని మాత్రం మర్చిపోకండి.